ఆడుదాం ఆంధ్ర ఏపీలో క్రీడలను ప్రోత్సహించేందుకు వైసీపీ సర్కార్ నిర్వహించిన ప్రోగ్రాం. బట్ ఆట పేరుతో నిధులను దుర్వినియోగం చేశారన్నది లేటెస్ట్ ఆరోపణ. మరి ఇందులో నిజాలేంటి, అసలు ఆరోపణలేంటి, ఆరోపణలు నిజమని తేలితే ఇరుక్కునేది ఎవరు? ఇది రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపనుంది? రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా, రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? నేను ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడా. ఆడుదాం ఆంధ్రపై ఆరోపణలను చెప్పి రెడ్ బుక్ గురించి చెబుతున్నారనుకుంటున్నారా? ఎస్, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలుంటాయని ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి చెబుతున్నారు నారా లోకేష్. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏపీలో స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం పలు కార్యక్రమాలు నిర్వహించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ అంటూ పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఆ సమయంలో క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. ఇప్పుడు వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఏపీ ప్రభుత్వం దానికదే విచారణకు ఆదేశించిందా? లేదు. కబడ్డీ మాజీ ప్లేయర్ ఆర్డి ప్రసాద్ నిధుల దుర్వినియోగం జరిగిందంటూ సిఐడికి ఓ కంప్లైంట్ ఇచ్చారు. దీనిపైనే ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎన్నికల ముందు 150 కోట్లతో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం నిర్వహించారు. మొత్తం 47 రోజుల పాటు ఈవెంట్స్ జరిగాయి. 2023 డిసెంబర్ 26న అప్పటి సీఎం వైఎస్ జగన్ గుంటూరులో స్పోర్ట్స్ ఫెస్టివల్ను ప్రారంభించారు. 2024 ఫిబ్రవరి 10న ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్ ముగిసింది. ఇందులో నాసిరకం కిట్లు కొనుగోలు చేయడం, పోటీలో జరుగుతున్నప్పుడు క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం, జెర్సీలు, ప్లేయర్స్కి అందించిన సదుపాయాలు, భోజనాలకు సంబంధించిన నిధులు ఇలా కూడా స్వాహా అవ్వడం, టెండర్ల ప్రక్రియ దగ్గర నుంచి మొదలు పెడితే వర్క్ ఆర్డర్కి ఇచ్చిన పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని, అందులో పంచినవి ఎన్ని, ఇలా అనేక ఆరోపణలు వచ్చాయి, అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిపైనే చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేశారు ఆర్డి ప్రసాద్. ఇందులో అవినీతి జరిగితే మాజీ మంత్రి రోజా బాధ్యురాలిగా చేరే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని పక్కాగా ఆధారాలు సేకరిస్తామంటున్నారు. నిజానికి ఇప్పటికే మాజీ మంత్రులు ఒక్కొక్కరికి ఉచ్చు బిగుసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ రోజా వంతున్నట్టుగా కనపడుతోంది. ఇప్పటికే అనేక మంది మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యాయి. ఈవీఎం పగలగొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్ల ఫిర్యాదుతో కొడాలి నానిపై, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్, ఇలా తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్, ఇలా ఒక్కొక్కరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ టర్న్ ఆర్కే రోజానే అనిపిస్తోంది. నిజానికి ఆడుదాం ఆంధ్ర విషయంలో అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి. వైసీపీ ప్రచారం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆరోపణలు వినిపించారు. దీనికి తోడు నాసిరకం కిట్లు, ఆడుతుండగానే విరిగిపోయిన బ్యాట్లు, ఇలా అనేక భాగవతాలు బయటకు వచ్చాయి. కానీ వైసీపీ అధికారంలో ఉండడంతో ఎవరు ఫిర్యాదులు చేయలేదు, పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మరోసారి ఈ అంశం తెర మీదకు వచ్చింది. ఇక నేడో రేపు ఆర్కే రోజా, కృష్ణప్రసాద్కు నోటీసులు జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం మొత్తంలో ఇదే జరిగితే ఇక ఇద్దరు పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ గొంతుగా మారారు రోజా. చంద్రబాబు, పవన్తో పాటు అప్పుడు విపక్షంలో ఉన్న నేతలపై మాటలతో దాడి చేసేవారు. ఎలా చేసేవాళ్ళో మనం ప్రతిరోజు న్యూస్ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా ఆమె వైసీపీకి దూరంగా ఉంటున్నట్టుగా అనిపిస్తోంది. ఢిల్లీలో వైసీపీ నిర్వహించిన ధర్నాలో కూడా ఆమె పాల్గొనలేదు. ప్రస్తుతం ఆమె నగరిలో కాకుండా చెన్నైలో ఎక్కువగా ఉంటున్నారు. మునుపటి ఫైర్ లేదు, మాట తీరు కూడా మారింది. మరి ఈ మార్పు ముందే వచ్చుంటే బాగుండేదని, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు టీడీపీ నేతలు. ఏదేమైనా ఇప్పుడు రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టు మాత్రం కనిపిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.